వెల్కమ్ టు వైవే టీవీ. కాంట్రవర్సీలతోనే పబ్లిసిటీ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిన వర్మ తన ఫోకస్ అంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారం మీద పెడుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ మిలియన్ల వ్యూస్తో మోతెక్కిపోతుండగా విడుదల తేదీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ జీవితంలో రెండో పెళ్లి తర్వాత జరిగిన ఘటనలను తీసుకున్న వర్మ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విషయం ప్రమోషనల్ మెటీరియల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రిలీజ్ గురించి అనుమానాలు నెలకొని ఉన్నప్పటికీ వర్మ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు. కొన్ని పాత్రలను ట్రైలర్లో చూపించినప్పటికీ ఇంకొన్ని గుట్టుగా దాచాడు. అందులో ఒకటి పరిటాల రవీంద్ర. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ విజువల్ కానీ వర్మ చూపించలేదు. పరిటాల రవి మీద చెప్పుకోదగ్గ సన్నివేశాలే ఇందులో ఉన్నాయట. గతంలో ఆయన కథనే వివేక్ ఒబెరాయ్తో రక్త చరిత్రగా తీసి వర్మ మెప్పించాడు. అయితే అది చిన్న బడ్జెట్లో ప్లాన్ చేసిన మూవీ కావడంతో ఆర్టిస్టులను కూడా దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే లక్ష్మీ పార్వతితో పెళ్ళయ్యాక ఎన్టీఆర్తో పరిటాల రవి సంబంధాలు ఎలా ఉండేవి అనేది కూడా చూపబోతున్నారన్న మాట. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కావటం అనుమానంగానే ఉంది. ఈ కొద్ది రోజుల్లో వర్మ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాలి. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.